అందరికీ నమస్కారం. మనం దేనికైతే దూరం జరగాలని చూస్తూ ఉంటామో దేవుడు దానిని పదే పదే మనకు కనిపించేలా చేస్తూ ఉంటాడు. మరి అది మంచో చెడో ఏంట్రా అంటే తర్వాత అర్థమైంది అనమాట. కరెక్టేరా బాబు అని. అలా ఈ జగన్మోహన్ రెడ్డి టాపిక్ అసలు నాకు వద్దు, ఆ వైసీపీ టాపిక్ అసలు వద్దురని నేను అనుకుంటూ ఉంటే లేదు నువ్వు ఇవ్వాలి, జర్నలిస్టులు నీ బాధ్యత, కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్న వాడిగా, ఓట్లు ఏమని అడిగిన వాడిగా నీ బాధ్యత అంటూ మరలా ముందు పెట్టాడు. ఎవరు? దేవుడు జగన్ని నా ముందు ఏమని? మావిగన్. బాబా ఏమన్నా పేరు అసలు మావిగన్. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అంట. మావిగన్. ఈ మూడు ప్రాంతాలు కలిగాలన్నమాట రాజధాని అంట. అదంట ప్లాన్ బి అంట. అమరావతి రాజధాని, ఇదిగో జగనీళ్ళు ఇక్కడే ఉంది అని 2019 ఎన్నికలకు ముందు చెప్పింది వీళ్ళే. 2015, 16, 17 ఆ సమయంలో అమరావతికి సంబంధించి ఎప్పుడు టాపిక్ వచ్చినా అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే అమరావతి శ్మశానం అని, అసలు 2,000 ఎకరాలు ఎందుకని, డెవలప్మెంట్ అంతా ఇక్కడే ఉంటే మిగతా ప్రాంతం అంతా ఏమైద్దని, రాజధాని ఇక్కడ ఉంటే అక్కడే డెవలప్మెంట్ అంటూ లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు అని 3 ముక్కలాట పిచ్చోడికి మళ్ళీ కబుర్లు చెప్పి చివరికి ఎక్కడ ఏమీ లేకుండా చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వీళ్ళు మూలకెళ్ళి కూర్చున్నారు. అసెంబ్లీకి రావయ్యా మాట్లాడే అంటే లేదు నా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా. ఒకప్పుడు టీడీపీ వాళ్ళు 2019, 24 మధ్య అనుకోండి, టీడీపీ వాళ్ళు కొంతమంది ఇటు సైడ్ వచ్చారు. 25 మంది గెలిస్తే అందులో 4 మంది ఏమో ఇటు వచ్చినారు. ఇంకో 23, 24 ఓకే, ఇంకో ఒకరిలో ఎదురు కనుక పోతే టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదన్నమాట. ఇదే విషయం జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఎవరికైనా చంద్రబాబు ఇంకో 2-3 కనుక మేము తీసేసుకుంటే నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, కానీ మేమే దయచేసి వదిలేస్తున్నాం అని అన్నది వీళ్ళే. తీరా వీళ్ళు ఇప్పుడు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదాకి దగ్గరలో కూడా లేకపోతే 11 సీట్లుగా పరిమితం చేస్తే అది కూడా ప్రజలు అన్నమాట తీర్పు ఇచ్చింది. ఒకటి ఈవీఎంల ద్వారా గెలిచారు వీళ్ళని అంటారు, మరలా మాకు 40% ఓట్లు పట్టిన మళ్ళీ వీళ్ళే అంటారు. చెప్పాం కదండి, ఆ వైసీపీలో ఉండటం అంటే మతంతో కొంతమంది మతాల పిస్తో చెలరాకపోతుంటారు చూసారా, వాళ్ళు ఇప్పుడు ఈ వైసీపీలో జగన్ చెప్పి వింటున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒకటే. మిగతా వాళ్ళు ఏం చెప్పినా వినరు. ఆ స్వామీజీ ఏది చెప్తే అదేమంటారు, ఆ పాస్టర్ ఏది చెప్తే అదేమంటారు, లైక్ అలా. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 3 రాజదంటూ 3 ముక్కలు ఆడితే నమ్మారు. తీరా మూల కూర్చోబెట్టిన జనాలు లేదు అదంతా కూడా అంటారు ఈవీఎంల హ్యాకింగ్ అంటారు, మరలా 40% ఓట్ల పార్టీ అంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఇప్పుడు మరలా కొత్తగా ప్లాన్ ఏ అంట. ఏంటి? 3 రాజధానులు అంట ప్లాన్ ఏ. అది కనుక కాకపోతే మావిగన్, ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన రాజధాని. ఏంటి రాజధాని? ఒక్కొక్క దానికి దగ్గరకు వచ్చేసి 50, 60, 70, 80, 90, 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. అసలు ఆ రాజధాని అంటే ఏంటో తెలుసు అసలు ఈయనకి తెలీదు. డెవలప్మెంట్ అంటే క్యాపిటల్గా ఉంటేనే డెవలప్మెంట్ అన్నాడు. మరి వైజాగ్ ఇప్పుడు ఏముందని డెవలప్ అవుతుందండి? క్యాపిటల్ అది కాదుగా, మరి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది మరి? అండ్ రాయలసీమ, తిరుపతి క్యాపిటల్ ఉందా? లేదు, మరి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఎలా డెవలప్ అవుతుంది? అమరావతి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఈ అమరావతికి కూడా ఏవైతే బయట నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా రేపు రోజు జనాల జేబుల నుంచి కాకుండా, ప్రభుత్వం నుంచి కాకుండా, అమరావతిలో కొంత ల్యాండ్ ఖాళీ ఉంది. డెవలప్ చేసిన భూములకి దగ్గరగానే ఇది ఉండిద్ది. అప్పుడు రేట్ వచ్చినప్పుడు అమ్మేస్తారు దాన్ని. వడ్డించిన విస్తరలాగా ఉన్నటువంటి దానిని జగన్ అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేసి పెట్టాడు. కుక్కలు చెప్పిన ఇస్తరాకు చేశాడు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చి జాగ్రత్తగా మన దాన్ని సెట్ చేస్తుంటే చూసి తట్టుకోలేక, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, రాజ్యాంగంలో రాజధాని పదమే లేనప్పుడు ఇప్పుడు కొత్తగా పార్లమెంట్లో బిల్లు ఏంటి? కరెక్ట్ కాదు. అండ్ రాష్ట్రానికి ఇష్టం రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటో, ఎన్ని రాజధానులు ఉండాలంటో రాష్ట్రం ఇష్టం అంటే కొత్తగా చెప్తూ, రాజ్యాంగం కూడా ఈయన రచించాలని చెప్తాడు, రాజ్యాంగంలో మార్పులు చేయాలని చెప్తాడు, పునర్విభజన చట్టం వచ్చేసి తప్పులు తడకంటాడు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మేలు కోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో రాజధాని అంటే అమరావతి అంటూ ఈ పునర్విభజన చట్టానికి సంబంధించి 3వ సవరణ అన్నట్టుగా చేస్తూ సెక్షన్ 5 క్లాస్ 2 వచ్చేటప్పటికి అమరావతి అన్న పదాన్ని చేర్చారు. ఏ రకంగా? ఒకప్పుడు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ, కొత్త రాజధానితో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిద్ది అన్నారు. అక్కడ అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చేర్చున్నారు. ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టినారు, ఆమోదం పొందిద్ది. రాజ్యసభలో ప్రవేశపెడతారు, ఆమోదం పొందిద్ది. నెక్స్ట్ రాష్ట్రపతిగా సైన్ చేస్తారు. ఇక శాశ్వతంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఈ వీడియోలో నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? అసలు జగన్ని ఇంకా ఎవరు ఒక నాయకుడిగా ట్రీట్ చేస్తున్నారు.
జగన్కి నిజంగా మైండ్ కరెక్ట్గా ఉందని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? ముందొక మాట తర్వాత ఒక మాట, ముందొక మాట తర్వాత ఒక మాట, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కూడా లోక్సభలో కూడా వైసీపీ సభ్యుల చేత ఆ బిల్లుకి వ్యతిరేకం తప్ప అమరావతి కాదంటారు. మరలా పిచ్చోళ్ళు అంటే నాకు అర్థం కాదు. ఏపీలో వాళ్ళు అమరావతికి వ్యతిరేకం కాదంట, బిల్లుకి వ్యతిరేకం అంట. బిల్లులు ఏముంది? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంది, ఇంకేంటి మరి? నమ్మేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు ఈ వైసీపీ వాళ్ళు. అలా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను దేవుడి నుంచి ఇదే చెప్తున్నాను, మీ కుటుంబాలు బాగుండాలన్నా మీరు బాగుండాలన్నా ముందు జగన్కి దూరం జరగండి, ఆ వైసీపీకి దూరం జరగండి. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ ఉన్నంతకాలం, జగన్మోహన్ రాజకీయంగా ఉనికిలో ఉన్నంతకాలం మనకి దరిద్రం తప్పుడు. అండ్ మోరల్ ఇక్కడ చెత్త చెదరని డిస్కస్ చేయక తప్పదు. ఎందుకంటే అటు సైడ్ ఒక్కరు కూడా వెళ్ళకుండా కాపాడుకోవాలి కాబట్టి. సో ఓవరాల్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కన్ఫర్మ్ అయిపోయింది పార్లమెంట్లో కూడా. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చి మరలా కొత్త పాట. ఏంటా కొత్త పాట? 1,00,000 కోట్లు అమరావతిలోనే పోస్తే మిగతా చోట్ల అంటే డెవలప్ అయింది, బ్రహ్మాండ డెవలప్ అవుతుంది ఇప్పుడు అంతా కూడా. అండ్ ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు ఏం చదువు జగన్మోహన్ రెడ్డి? అదేమంటే రెండో ఫేజ్కి భూములు కూడా ఇవ్వడం రెడీ అవుతాడు జనాలు, వాళ్ళని ఆపాలి, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని ఆపాలి, భయపెట్టాలి. నిజంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి జగన్ ఆటలు సాగుతున్నాయి. కానీ అదే ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా ఇప్పుడు మాట్లాడింది, రేవంత్ రెడ్డి లాగా కనుక ఏపీలో కనుక చంద్రబాబు కనుక ఉంటే మాత్రం వైసీపీకి ఇక చుక్కలే అన్నమాట.